పార్టీ పైనే కాంగ్రెస్ పెట్టింది దిశ పత్రిక కూడా టార్గెట్ పెట్టింది. పూర్తిగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఇప్పటివరకు ఎమ్మెల్యేలే చేరుతారు అనుకున్నాము, కానీ టార్గెట్ బీఆర్ఎస్ ఎల్పీ, మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం పార్టీనే విలీనం చేసుకోవాలని చూస్తుంది కాంగ్రెస్ అంటూ దిశ పత్రిక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తా ఉంది, ప్రకటన అయితే చేస్తా ఉంది. దాదాపు రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా దిశ పేపర్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ ఎల్పీని దాదాపు 39 మంది ఉన్నటువంటి వారిని 26 మంది దాకా ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశగా ముందుకు వెళుతుంది. గతంలో 12 మందిని చేర్చుకొని కాంగ్రెస్ ను ఎంత బలహీనపరిచారో ఇప్పుడు బీఆర్ఎస్ ను కూడా ఆ విధంగా చేయాలని ఎత్తుగడతో రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది ఈ వ్యాసం యొక్క సారాంశంగా మనకు కనిపిస్తా ఉంది. విలీనం దిశగా కాంగ్రెస్ ప్లాన్, సీఎంతో భేటీకి గులాబీ ఎమ్మెల్యేల క్యూ, కంట్రోల్ చేస్తున్న అస్తం నాయకులు. ఇక అస్తం నాయకులు అంటూ ఆగమంటున్నారట. గులాబీ ఎమ్మెల్యేలు అయితే మేము కాంగ్రెస్ లో చేరుతామంటూ బహిరంగంగానే వస్తా ఉన్నారట. ఇప్పటికే చాలా మంది సీఎంలు కలిశారు, ఇంకా లోకల్ లీడర్లతో టచ్ నుండి చేరడానికి సిద్ధమవుతున్నారట. కానీ వీళ్ళే కంట్రోల్ చేస్తూ అస్తం నాయకులు ఆపేస్తా ఉన్నారట. ఎందుకంటే అస్తం నాయకులు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు. ఇక ఎమ్మెల్యేలు కూడా వస్తే వారి పరిస్థితి ఏందనేది కూడా ఉన్నది. ఇక లేకుండా 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం వెయిటింగ్ కూడా చేస్తా ఉన్నారు అనేది ఒక ప్రణాళికగా ఉందట. ఆ తర్వాతే కారు లెజిస్లేటివ్ పార్టీ మెర్జ్, కేసీఆర్ కు తగిన పాఠం చెప్పేలా, గుణపాఠం చెప్పేలా వ్యూహమట. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ లో చేరేందుకు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే సీఎంతో వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇక్కడే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ చేస్తున్నది. విడతల వారీగా సీఎం ను కలిసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా నెమ్మదిగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం చీలికలకు అవసరమైనటువంటి 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రణాళిక రచిస్తా ఉన్నారట. అందుకే విడతల వారిగా చేస్తా ఉన్నారు. మిగతాది 7వ పేజీలో ఉన్నది, ఒకసారి చూద్దాం. టార్గెట్ బీఆర్ఎస్ ఎల్పీ, త్వరలో మరిన్ని భేటీలు. సీఎం హోదాలో తొలి విదేశ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్రావు కలిశారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎంతో భేటీ అయ్యారు. అభివృద్ధి పనుల కోసమే సీఎం ను కలిశామని ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నా వీరంతా ఎప్పుడో ఒకప్పుడు పార్టీ మారతారనే చర్చ అయితే జరుగుతుంది. కాగా లోక్సభ ఎన్నికల లోపు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు షెడ్యూల్ రెడీ అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీనపరిచే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే వరకు ఈ భేటీలు కొనసాగుతాయనే టాక్ ఉంది. బీఆర్ఎస్ లో చీలిక కోసమే రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ సింబల్ తో గెలిచి మరో పార్టీలోకి వెళ్లి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవచ్చు. కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలో 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనవరత వేటు పడదు. తామే అసలైన పార్టీ సభ్యులమని సామూహిక నిర్ణయం మేరకు ఇతర పార్టీలో చేరుతున్నట్లు తీర్మానం చేసి ఆ కాగితంపై సంతకాలు చేసి స్పీకర్ కు అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు చట్టపరంగా ఎలాంటి సమస్య రాదు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేలు మద్దతు వచ్చినట్లు తెలిసింది. చీలికకు కావాల్సినటువంటి 26 మంది ఎమ్మెల్యేల మద్దతు త్వరలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి. అయితే రాజకీయ వ్యూహాల్లో భాగంగా గులాబీ ఎమ్మెల్యేలను దశల వారీగా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే కలవాలో, ఏ ప్లాన్ ప్రకారము ముందుకు వెళ్లాలో క్యాలెండర్ తయారు చేసుకున్నట్లు సీఎం కు సన్నిహితంగా ఉండేవారు చెప్తా ఉన్నారట. మైండ్ గేమ్ లో కాంగ్రెస్ సక్సెస్. ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ పాలిటిక్స్ తో రాజకీయ పార్టీలను ఇబ్బందులోకి నెట్టేవారు. దీంతో ముందు రోజు ఓ పార్టీలో ఉన్నటువంటి లీడర్ తెల్లారేసరికి గులాబీ పార్టీ కండవ కప్పుకునేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహా మైండ్ గేమ్ ఆడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు సీఎం ను కలిశారు. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే సీఎం ను కలుస్తారన్న టెన్షన్ లో బీఆర్ఎస్ పెద్దలకు పట్టుకుందట. సీఎం ను కలుస్తున్నట్లు ఎవరు కూడా ముందుగా పార్టీ పెద్దలకు చెప్పడం లేదు. కలిసి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల కోసం కలిశామని వివరణ ఇస్తున్నారట. దీంతో సీఎం ను కలిసి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరి వరకు పార్టీలో కొనసాగుతారా అనే అనుమానం కూడా పార్టీ లీడర్లకు ఉందట. ఇక
గతంలో బీఆర్ఎస్ అధినేత ఏ విధంగా చేశాడో ఇప్పుడు అదే ప్లాన్ తో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారనే రాజకీయ చర్చ అయితే జరుగుతా ఉంది. దీంతో రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంది. దాదాపు 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునే వరకు కూడా వెయిటింగ్ చేయడానికి రేవంత్ రెడ్డి ఉంటున్నారట. ఎటువంటి ప్రాబ్లమ్స్ చట్టపరంగా ఎమ్మెల్యేల పరిస్థితులు ఏ విధంగా మారకుండా వారిపై వేటు పడకుండా చర్యలు తీసుకొని పూర్తిగా పార్టీనే విలీనం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేశారనేది ప్రచారం అయితే జరుగుతా ఉందట కాంగ్రెస్ పార్టీలో. ఇక తెలంగాణ నుంచి రాజ్యసభకు